అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మ్యాజిక్ని మీరందరూ ఎలా దాన్ని ప్రతిరోజు అభ్యాసం చేస్తూ దానివల్ల వచ్చే ఆనందాన్ని లేకపోతే మన అనుభూతుల్ని నాకు మెసేజ్ ద్వారా తెలపండి. ఈ వీడియోని చివరి వరకు వినండి. మొదటిసారి వినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మరికొంతమంది తెలుసుకునే అవకాశం కలుగుతుంది. నేనైతే ఉదయం లేచిన దగ్గర నుంచి ఉదయానికి మనం తాగే నీటికి, మనం అనుభవించే ప్రతి దానికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఒకవేళ మనం మర్చిపోతే మనం తర్వాత అయినా సరే అది గుర్తించుకొని ఆ సందర్భాన్ని కృతజ్ఞతలు చెప్పాలి. నిన్న మనం ముగ్గురు వ్యక్తులకి, మన ఫ్రెండ్స్కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కానీ నేను ఒక్కళ్ళకే చెప్పగలిగాను. మిగిలిన ఇద్దరికి ఈరోజు తప్పకుండా చెబుతాను. మొదలు పెట్టుకుందామా? ఇలా మీతో పంచుకునే అదృష్టం నాకు కలిగినందుకు ఈ సమయానికి కృతజ్ఞతలు. ఈ ఫోను కూడా నాకు సహకరించినందుకు ఫోన్కి కృతజ్ఞతలు. మొదలు పెట్టుకుందామా? 13వ రోజు. మీ కోరికలన్నీ సాకారం కానివ్వండి. నార్మన్ విన్సెంట్ పీల్ అనే రచయిత ఏం చెప్పారంటే, ఊహే ఒక మాయతివాచి. నిజం కదా? ఊహే ఒక మాయతివాచి. ప్రతిరోజు మనం ఈ మ్యాజిక్ అభ్యాసాలు చేస్తూ ఉంటే కనుక ఈ పాటికి మనం పొందిన ప్రతి మంచి ఫలితానికి, సౌకర్యానికి కృతజ్ఞత చెప్పడం ద్వారా మన జీవితానికి ఒక మంచి పునాది వేసుకోవటం మొదలుపెట్టేశాము. ఈరోజు చాలా ఉత్సాహంగా ఉండే రోజు. ఎందుకంటే మనం కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని మన కోరికలు, కలలు తీర్చుకోవడానికి ఉపయోగించుకోబోతున్నాము. వందలాది ప్రాంతీయ సంస్కృతులలో మనం కోరుకున్నది అందుకోకముందే కృతజ్ఞత తెలపడం ఉంది. వారు చాలా వివరమైన, దీర్ఘమైన వేడుకలు జరపడం ద్వారా చాలా శ్రమకు వచ్చి కృతజ్ఞత ప్రకటించడం చూస్తూ ఉంటాము. ఈజిప్షియన్లు ప్రాచీన కాలం నుంచి నైలు నది వరదలప్పుడు ఉత్సవం జరుపుకుంటారు. ఆ నదిలో సర్వకాలాలలోనూ నీరు ప్రవహించాలని కోరుకుంటారు. అమెరికన్ ఇండియన్లు, ఆస్ట్రేలియన్ మూలవాసులు వర్షంలో నాట్యం చేస్తారు. కొందరు ఆఫ్రికన్ తెగలవారు వేటకు వెళ్లే ముందు కొన్ని క్రతువులు చేస్తారు, అంటే వ్రతాల్లాంటివి చేస్తారు. ప్రతి మతంలోనూ, సంస్కృతిలోనూ ప్రార్థన అనేది మనం ముందు అందుకోబోయే మన కోరికలు సాఫల్యం కోసమే ఇవన్నీ చేస్తాము. ఆకర్షణ సూత్రం ప్రకారం సజాతి ధృవాలు ఒకదానినొకటి ఆకర్షించుకుంటాయి. దాని అర్థం ఏమిటంటే, మీరు ఏదైతే కోరుకున్నారో దానివల్ల ఇష్టాన్ని, దాని ప్రతిబింబాన్ని మన మనసులో నిలుపుకోవాలి. తరువాత మనం కోరిన అంశాన్ని మన వైపు ఆకర్షించుకునే క్రమంలో ఆ అంశం అప్పటికే మన స్వంతం అయినట్లు భావించాలి. అది అందినప్పుడు ఎలా భావిస్తామో అలా భావించాలి. ఈ పని చేయడానికి ఒక సులువైన మార్గం ఏమిటంటే, మనం ఆ కోరిక నెరవేరక ముందే దానికి కృతజ్ఞత చెప్పుకోవడం. మనం పూర్వం ఇలా కోరిక తీరకముందే దానికి కృతజ్ఞత చెప్పవచ్చని తెలియకపోతే, ఇప్పుడు కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని మరొక దాని గురించి తెలిసిందన్నమాట. పవిత్ర గ్రంథంలోని ఈ వాక్యాలు దీన్నే వాగ్దానం చేస్తున్నాయి. ఎవరికైతే కృతజ్ఞత ఇప్పుడు ఉంటుందో వారికి మరింత భవిష్యత్తులో ఎక్కువగా లభిస్తుంది. మనకి పుష్కలంగా ఎక్కువగా లభిస్తుందన్నమాట. కృతజ్ఞత అనేది ఏదైనా అందుకోకముందే ఉండాలి, కానీ అందుకున్నాక కాదు. చాలామందికి ఏదైనా పొందినప్పుడే కృతజ్ఞత మొలకెత్తుతుంది. కానీ మన కోరికలు నెరవేరాలంటే, మన కలలు నిజం కావాలంటే, ఈ జీవితంలోని ప్రతి అంశము సంపదమయం కావాలంటే మనం అవి తీరక ముందు, తీరిన తరువాత కూడా కృతజ్ఞత చెప్పుకుని ఉండాలి. మన కోరిక తీరకముందే
చిత్తశుద్ధితో కృతజ్ఞత చెప్పడం వలన మన మనసులో మనకది దక్కినట్టే ఒక భావం ఏర్పడుతుంది. అది మన స్వంతమైనట్లే అనిపిస్తుంది. మన కర్తవ్యం మనం నిర్వహించినట్లే అనిపిస్తుంది. మనం ఆ భావాన్ని అంటిపెట్టుకొని ఉంటే మన కోరిక అద్భుతంగా నెరవేరుతుంది. అది నిజమవుతుంది. మనం ఎట్లా ఫలితం సాధిస్తామో మనకి తెలియదు. తెలుసుకోవడం కూడా మన పని కాదు. మనం ఉదయం వాకింగ్కి వెళ్ళినప్పుడు భూమి ఆకర్షణ శక్తి మనల్ని నేల మీద ఎలా నిలబెడుతుందో మనం తెలుసుకోవాలనుకోం కదా. ఆ విషయాన్ని మనం గట్టిగా నమ్మాలి. ఆ ఎరుకతోనే పాదాలు భూమి మీద ఆనించి నడకకు బయలుదేరాం. అదేవిధంగా కృతజ్ఞతాభావాన్ని గురించి మనలో విశ్వాసం ఉండాలి. మనం కోరుకునే విషయం పట్ల మనకి కృతజ్ఞత ఉంటే ఆ విషయం మంత్రం వేసినట్లు మన దగ్గరకు వస్తుంది. ఎందుకంటే అది ఒక సార్వజనీన సూత్రం. ఈ క్షణాన మీరు గాఢంగా ఏం కోరుకుంటున్నారు అని రచయిత అంటున్నారు. ఈ క్షణాన మనం గాఢంగా ఏం కోరుకుంటున్నాము? ఈ పుస్తకం ప్రారంభంలోనే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను. మీ జీవితంలోని ప్రతి అంశంలోనూ మీరు ఏం కావాలనుకుంటున్నారో స్పష్టంగా ఉండమని అడిగాను. అప్పుడా మీరా పని చెయ్యకపోతే ఇప్పుడు చెయ్యండి అని మనకి చెప్తున్నారు. మనం ఇంతకుముందు స్పష్టంగా లేకపోతే ఇప్పుడు మనం స్పష్టంగా ఉందాము. మనం వేసుకున్న జాబితాను ఒక్కసారి ఇప్పుడు చూసుకుందాం. దాంట్లో ముఖ్యమైన 10 కోరికల్ని ఈ మ్యాజిక్ అభ్యాసం కోసం ఎంచుకుందాం. మన జీవితంలోని విభిన్న అంశాల నుంచి 10ని ఏరుకుందాం. డబ్బు, ఆరోగ్యం, మన బాంధవ్యాలు ఇలా, లేదా ఒకే అంశం నుంచి కూడా 10 కోరికల్ని మనం కోరుకోవచ్చు. మన ఉద్యోగం గురించి, అందులో విజయం గురించి, మనం గాఢంగా ఏవి కోరుకుంటున్నామో ఆ విషయంపై స్పష్టంగా ఉందాం. అట్లా చేస్తే ఈ మ్యాజిక్ అభ్యాసం వల్ల మన జీవితంలో వచ్చే మార్పుల్ని కూడా స్పష్టంగా మనం గమనించవచ్చు. మన 10 కోరికలు తీరాలంటే మనం ప్రపంచం ముందు ఈ మ్యాజిక్ అభ్యర్థనని పెడుతున్నట్లుగా ఊహించుకోండి. నిజానికి ఆకర్షణ సూత్రం ప్రకారం మనం చేస్తున్నది అదే. ఒక పెన్ను, కాగితము కానీ తీసుకొని, కంప్యూటర్ కానీ ఏదైనా తీసుకొని కూర్చుందాం. మన అత్యంత ముఖ్యమైన 10 కోరికల జాబితాను తయారు చేసుకుందాం. వాటిని ఇప్పటికే సాకారం అయినట్లు వ్రాసుకుందాం. అంటే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని చెబుతూ మన 10 కోరికలని దాని మీద వ్రాసుకోవటం, కంప్యూటర్ అయితే టైప్ చేసుకోవటం చేసుకుందాం. కృతజ్ఞతలు చెప్పుకుందాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వాటిని ఇలా అంటే మనం ఎలా కావాలి అనుకుంటే మన కోరికలు అలా చెప్పుకుంటూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని 3 సార్లు చెప్పుకోవాలి. ఉదాహరణకి కొన్ని చెప్పుకుందాం. నాకు పరీక్షల్లో వచ్చిన అత్యున్నతమైన మార్కులకు ఆ మార్కులు నేను కోరుకున్న కాలేజీలో సీటు తెచ్చిపెట్టాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మనకొక బిడ్డ కలగబోతుందన్న గొప్ప వార్తకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మనం కలలు కన్న ఇల్లు కట్టుకోగలిగినందుకు, అందులో మనం కావాలనుకున్న సదుపాయాలన్నీ ఒక్క లోపం కూడా లేకుండా అమిరాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మా నాన్నతో మాట్లాడిన అద్భుతమైన ఫోన్ కాల్కి, దానితో నాకు ఆయనకు మధ్య గల సత్సంబంధాలు ఏర్పడినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను అంతా బాగున్నానని, ఆరోగ్యంగా ఉన్నానని చూపించిన ఆరోగ్య పరీక్షా ఫలితాలకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాకు లభించిన అయాచిత ధన లాభానికి, నా ఐరోపా పర్యటనకు సరిగ్గా అంతే డబ్బు అవసరమైనంత అమరినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ నెలలో నా విక్రయాలు రెట్టింపైనందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మాకు చాలా పెద్ద క్లయింట్ లభింపచేసినందుకు మా ఆలోచనలకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాకు సరిపోయే జీవిత భాగస్వామి లభించినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
మన ఈ మార్పు ఇంత సులభంగా కష్టం లేకుండా జరిగిపోయినందుకు. రచయిత ఎలా చెప్పుకున్నారో చూశారు కదా. ఇలాగా మనకి కావలసిన మా కోరికల్ని మనం 10 విషయాలను థ్యాంక్ యూ చెప్తూ మొదట 3 సార్లు మనం పుస్తకంలోను కానీ కంప్యూటర్లో కానీ మనం నోట్ చేసుకోవాలి. ఇలా 3 సార్లు వరుసగా థ్యాంక్ యూ చెప్పటం చాలా శక్తివంతమైనది. ఎందుకంటే అది మన దృష్టిని, మనసును కృతజ్ఞత మీద కేంద్రీకరించేలా చేస్తుంది. అంతేకాదు 3 సార్లు థ్యాంక్ యూ చెప్పడం అనేది ఒక మ్యాజిక్ సూత్రం కూడాను. ఎందుకంటే ఈ విశ్వంలో కొత్త సృష్టికి అదొక మ్యాజిక్ అంకె. ఉదాహరణకి ఒక శిశువు సృష్టికి ఒక స్త్రీ ఒక పురుషుడు కావాలి. స్త్రీ, పురుషుడు, శిశువు కలిసి ముగ్గురు ఈ ప్రపంచంలో ప్రతి సృష్టి కార్యానికి ఈ 3 లెక్క వర్తిస్తుంది. చివరికి మన కోరికల సృష్టికి కూడాను. అందుచేత వరుసగా 3 సార్లు మనం థ్యాంక్ యూ చెబితే మనం ఈ సృష్టి రహస్యాన్ని, సూత్రాన్ని అనుసరిస్తున్నట్లన్నమాట. మన కోరికలన్నింటినీ సాకారం చేసుకోవడానికి అనుసరించవలసిన రెండవ మెట్టు ఏంటంటే మరింత కృతజ్ఞతాభావంతో మన కోరికలను గాఢతరం చేసుకోవడం. ఈరోజు ఏదో ఒక సమయంలో మనం ఈ పని చేయవచ్చు. మన అతి ముఖ్యమైన కోరికల జాబితా వేసే సమయంలో కానీ, లేదా రోజు మొత్తంలో ఏదో ఒక సమయంలో కానీ కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తితో మన కోరికలను గాఢతరం చేసుకోవడానికి ముందు మన కోరికల జాబితాలో మొదటి దానితో ప్రారంభిద్దాం. మన ఊహాశక్తిని ఉపయోగించి ఆ కోరిక తీరినట్లే భావించి మన మనసులో ఈ క్రింది ప్రశ్నలకు జవాబు చెప్పుకుందాం. 1. మన కోరిక తీరినప్పటి మన భావాలు, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? 2. మన కోరిక నెరవేరిన సంగతి ముందుగా ఎవరితో చెప్పాము? ఏ విధంగా చెప్పాలి? ఈ 2 విషయాల గురించి మనం ఆలోచించుకుందాం. 3. మన కోరిక తీరగానే మనం చేసిన మొదటి గొప్ప పని ఏమిటి? ఈ ప్రశ్నకి సమాధానాలు వీలైనంత వివరంగా ఇచ్చుకుందాము. చివరగా ప్రతి కోరికను మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ఈ మ్యాజిక్ మంత్రం థ్యాంక్ యూ మీద మనసును కేంద్రీకరించుకుందాం. అప్పుడు మనం నిజంగా కృతజ్ఞతాభావాన్ని అనుభవించగలుగుతాము. మనకి ఇంకా శక్తివంతమైనది, వినోదంగా ఉండేది అయిన ఈ అభ్యాసం చేయడం ఇష్టముంటే ఈ మ్యాజిక్ బోర్డు తయారు చేసుకుందాం. దాని మీద మన కోరికలు తెలిపే బొమ్మలు అంటించుకుందాం. ఈ బోర్డును మనం తరచూ కనబడే ప్రదేశంలో పెట్టుకుందాం. ఆ బోర్డు మీద పెద్ద పెద్ద అక్షరాలతో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని వ్రాసి అంటించుకుందాం. అసలు మన రిఫ్రిజిరేటర్నే మన మ్యాజిక్ బోర్డుగా ఉపయోగించవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు మనం ఆడవాళ్ళు కానీ మగవాళ్ళైనా కూడా ప్రతిరోజు ఫ్రిడ్జ్ని ఎన్నోసార్లు తెరుస్తూ ఉంటాం, మూస్తూ ఉంటాం. అందుకు మనం చూసిన ప్రతిసారి మనం మ్యాజిక్ మంత్రాన్ని అనుకుంటూ ఉంటాం, మననం చేసుకుంటూ ఉంటాము. మనకు ఒక కుటుంబం ఉంటే మనం కుటుంబపు మ్యాజిక్ బోర్డును తయారు చేసుకోవచ్చు. పిల్లలకి ఇలాంటివి చాలా ఇష్టంగా ఉంటాయి కదా. అవి నిజంగా మ్యాజిక్ బోర్డేనని ఊహించండి. ఆ బోర్డు మీద మనం ఏ బొమ్మ అంటిస్తే అది మన దగ్గరకు జరుగుతూ వస్తుంది. మనలో నిరంతరం ఉండే కృతజ్ఞత యొక్క అయస్కాంత శక్తి మన కోరికను మన వైపు ఆకర్షిస్తుంది. మన జీవితమంతా అట్లా కొనసాగుతూ ఉంటుంది. నిజం కదా. ఈరోజే మనం మ్యాజిక్ బోర్డును తయారు చేసుకుందాం. మ్యాజిక్ మ్యాజిక్ మ్యాజిక్. లేకపోతే బోర్డు మీద 3 అక్షరాలని మ్యాజిక్ 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 అనే మంత్రాన్ని రాసి మనకి ఎదురుగా కనిపించేలా పెట్టుకుందాం. ప్రతి సెకండు దాన్ని ఆనందాన్ని అనుభవిద్దాం. మన 10 కోరికలను తీరిపోయినట్లుగా ప్రతి సెకండు చూసుకుందాం. ఈరోజు అభ్యాసం మొదలు పెట్టుకుందామా? పుస్తకము, ఐప్యాడ్ అన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి కదా. మీకు అలవాటైపోయింది. అందుకని నేను చెప్పకముందే మీరు రెడీగా పెట్టుకున్నారు. మీ కోరికలన్నీ సాకారం కానివ్వండి.
ఒకటి, మన అదృష్టాలను లెక్కించుకుందాం. ఒక 10 జాబితా వ్రాసి వాటికి మనం ఎంత కృతజ్ఞతాబద్ధులమో వ్రాసుకుందాం. ఆ జాబితా మళ్ళీ ఒక్కసారి చదువుకుందాం. ప్రతి అదృష్టాన్ని తలుచుకొని దానికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని 3 సార్లు చెప్పుకుందాం. ఊరికే చెప్పటం కాదు, మనస్ఫూర్తిగా, ఆనందంగా, మనసు లోతుల్లో నుంచి చెప్పుకుందాం. 2, ఒక కాగితం కలం తెచ్చుకుని కానీ కంప్యూటర్ ముందు కానీ కూర్చుందాం. మన అత్యంత ముఖ్యమైన 10 కోరికల జాబితాను రాసుకుందాం. అవి ఇప్పటికే నెరవేరినట్లు ఊహిస్తూ ప్రతి దాని ముందు 3 సార్లు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని వ్రాసుకుందాం. ఉదాహరణకు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఇలాగా ప్రతి దాని ముందు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని 10 కారణాలు రాసుకుందాం. 3, మన ఊహాశక్తిని ఉపయోగించి ఈ కింది ప్రశ్నలకు మన మనసులో సమాధానం చెప్పుకుందాం. ఆ కోరికలన్నీ తీరినట్లే ఊహించుకుందాం. 1, మన కోరిక తీరినప్పటి మన భావాలు ఎలా ఉన్నాయి? 2, మన కోరిక నెరవేరిన సంగతి ముందుగా ఎవరితో చెప్తాము? ఏ విధంగా చెప్తాము? ఎంత ఆనందంగా చెప్తామో మనం రాసుకుందాము. 3, మన కోరిక తీరగానే మనం చేసిన మొదటి గొప్ప పని ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వీలైనంత వివరంగా రాసుకుందాం. 4, చివరిగా ప్రతి కోరికను మళ్ళీ ఒక్కసారి చదువుకుందాం. మన మ్యాజిక్ మంత్రం థ్యాంక్ యూ మీద మనసును కేంద్రీకరించుకుందాం. అప్పుడు మనం నిజంగా కృతజ్ఞతాభావాన్ని అనుభవించగలుగుతాము. అర్థమైంది కదా? మొదలుపెట్టేశారు కదా మీరు? ఈరోజు రాసుకోవటం 10 కోరికలు తీరిపోయినట్లుగా రాసుకొని ప్రతి కోరిక చివర థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని రాసుకుందాం. ప్రతిరోజు దాన్ని చదువుకుందాం. దానిలోని ఆనందాన్ని అనుభవిద్దాం. ఆనందం ఒక్కటే కాదు, అవి నెరవేరినట్లు ఊహించుకుందాం. అవి నిజంగానే నెరవేరుతాయి. ఆ రోజు మనం ఎవరితో పంచుకుందాం? అది మనమే ఊహించుకుందాం. తప్పకుండా 10 కోరికలు నెరవేరాయి మనకి. అందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మీ ముందుకు ఈరోజు ఇలా రాగలిగే అదృష్టం నాకు కలిగినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ అభిప్రాయాన్ని తప్పకుండా మెసేజ్ రూపంలో నాకు పెట్టండి. అది కూడా నాకు ఆనందాన్ని కలుగుతుంది. అలా పెట్టినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.